హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తిరుపతి నుంచి మేల్మత్తూరుకి ఎలా వెళ్ళాలి, ట్రైన్ డీటెయిల్స్, అక్కడ టెంపుల్ దగ్గర ఓం శక్తి అమ్మవారి దగ్గర ఎలా ఉంది మొత్తం అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మేము వెళ్ళింది కూడా ఫస్ట్ టైమే, సో నాకు తెలిసిన డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం బయలుదేరే ముందు అమ్మవారు ఓం శక్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. మాకైతే ఇంకా 4 కి ట్రైన్, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతాను చాలా టెన్షన్ వేసింది. మా విహాన్స్ ఫేస్ చూడండి, ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికో తీసుకెళ్తున్నారని. మా వేదకైతే చెప్పాము ట్రైన్ కి వెళ్తున్నాము ఇలా అమ్మవారి గుడి కంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మార్నింగ్ కదా చాలా చలిగా ఉంది, సో ఇంకా మనం తప్పదు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా ఉన్నా వెళ్ళిపోవాలి. ఇంకా లేట్ అయిపోయింది అని ఫీల్ అయ్యే లోపల అక్కడ గేట్ వేసేసారు ట్రైన్ దగ్గర. సో ఇంకా అక్కడ కూడా టైం వేస్ట్ అయింది. సో ఎలాగో ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. ఇదే మనకి రేణిగుంట రైల్వే స్టేషన్. మనకి తిరుపతి స్టాపింగ్ అయితే లేదు, రేణిగుంట దగ్గరికి వెళ్ళాలి. ట్రైన్స్ అయితే డైలీ ఉంది. సో మనం 1 వీక్ ముందు బుక్ చేసుకుంటే చాలా మంచిది. సో మనకి మనీ సేవ్ అవుతుంది. మేమైతే తత్కాల చేసుకున్నాం, అంటే ఇంక వెళ్ళాలి మాల్ వేసాం కదా. సో నేను ముందు రోజు అనుకున్నాం, నెక్స్ట్ డే చెక్ చేస్తే తత్కాల మాకు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు 290 అలా పడింది కాస్ట్. రిటర్న్ కూడా తత్కాల్లో చేసుకున్నాం, 490 అలా పడింది కాస్ట్. సేమ్ ట్రైన్ బట్ డిఫరెన్స్ చూసారా చాలా ఉంది. సో అందుకని మనం 1 వీక్ ముందు బుక్ చేసుకున్నామంటే మనకి మనీ సేవ్ అవుతుంది. సో ఈ టైంలో అమ్మవారి మాల్ ఎక్కువ వేస్తారు కాబట్టి మనకి టికెట్స్ అంత అవైలబుల్ గా ఉండవు. సో ముందే మనం బుక్ చేసుకుంటే హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు. 10 మినిట్స్ ముందు వెళ్ళాము, అమ్మాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఎప్పుడైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళడం బెస్ట్ అలానే అనుకుంటాం, బట్ ఏదో విధంగా లేట్ అయిపోతుంది. సో మీరైతే అలా చేయకండి, ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. ఆ రోజే మాకు ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చింది. సో మా వేద ఫస్ట్ టైం మాల్ వేసింది కదా, అందుకని మేమందరం కలిసి మేల్మత్తూరు టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు బస్ లో వెళ్ళాలి అనుకున్నారు. ఫస్ట్ టైం మా వేద వేసింది కదా, అందరం ఒకసారి వెళ్ళి వద్దాం, సో మేము కూడా చూడలేదు కదా, చూసినట్టు ఉంటుంది అని చెప్పి బయలుదేరామన్నమాట. సో ఇంకా మా వేదకి అస్సలు నిద్ర రాలేదు, వేడిపిస్తూనే ఉంది, నిద్ర రాలేదని చెప్పి. అందరూ మార్నింగ్ కదా ఫుల్ నిద్ర వస్తుంది, సో ఒక 1 అవర్ అయినా పడుకోవచ్చని. మీరు వీలైనంత వరకు ఫుడ్ ఇంట్లో నుంచే తెచ్చుకోండి. సో మనకి అక్కడ అన్నదానం తప్ప చుట్టుపక్కల అంటే బోండాలు, బజ్జీలు అంత ఫుడ్ అయితే లేదు. మనం కొంచెం దూరం వెళ్తే ఉంటుందేమో, మనం టెంపుల్ సరౌండింగ్స్ లో అయితే అంతగా లేదు. సో అన్నదానం కూడా చాలా రష్ ఉంటారు, ఓపిక ఉంటే టైం ఉంటే వెళ్ళొచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ రెడీ చేసుకుని మాకు కూడా సేఫ్ సైడ్ తెచ్చుకున్నాము. సో అక్కడ ఎలా ఉంటుందేమో తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాం అని చెప్పి. సో మార్నింగ్ తిన్నాం. మార్నింగ్ వ్యూ చూసారా ఎంత బాగుంది, చాలా రీఫ్రెష్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఒక స్టాపింగ్ దగ్గర ఆకాము. మా బ్రదర్ అయితే లాస్ట్ మంత్ స్లిప్పర్స్ పడిపోయాయంట, సో మాకైతే అది డెమో చూపిస్తున్నారు. సో వీలైనంత వరకు జాగ్రత్తగా వెళ్ళండి, స్లిప్ అవుతూ ఉంటుంది అక్కడ. ఇంకా ఆ రోజే నా బర్త్డే అనమాట. సో ఇంకా మా వేదాతో అలా టెంపుల్ వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంట్లో ఉండడం కన్నా ఇలా హ్యాపీగా ఒక జర్నీ గుర్తుందన్నమాట. ఇంకా మా జోన్ అయితే మేము ఇంట్లో వదిలేసాము. ముందు రోజే ఫీవర్ వచ్చింది, మా బ్రదర్ మా జో ఇంట్లో ఉన్నారు. సో వీడియో కాల్ చేసి తనతో మాట్లాడుతున్నాము. చాలా బాధగా అనిపించింది. సో ఇంకా తన కోసమే కదా అని చెప్పి ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము మేల్మత్తూరుకి. ఇక్కడ నుంచి నేను పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి వీడియో అస్సలు స్కిప్ చేయకండి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి చెన్నై వస్తుంది, తర్వాత మేల్మరువత్తూరు, లాస్ట్ స్టాపింగ్ అనేది పాండిచ్చేరి. సో పాండిచ్చేరి అనమాట ట్రైన్. సో మాకు మార్నింగ్ 4కి ఎక్కాం కదా, 7:30కి అలా రీచ్ అయిపోయాము. రిటర్న్ కూడా మనకి 2:30కి అయితే ట్రైన్ ఉంది. సో ట్రైన్ దిగిన వెంటనే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో మనకి మొత్తం ఆ ట్రైన్ లో ఆల్మోస్ట్ అందరూ అమ్మవారి మాల వేసిన వాళ్ళే ఉన్నారు. మనం రిటర్న్ లో చూడొచ్చు ఎంత ఇంకా ఎక్కువ మంది కనిపిస్తారు. సో మార్నింగ్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. సో కాసేపు మా వేదాతో విహాన్స్ తో ఆడుకుంటూ వెళ్ళాము. సో మనం కొంచెం తమిళ్ వస్తే బెస్ట్ ఇక్కడ, ఎందుకంటే కొంతమందికి అసలు అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాం అని తెలుగులో. అందుకనేసి కొంచెం వచ్చుంటే కొంచెం బెస్ట్, పర్లేదు మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో బ్రిడ్జ్ ఎక్కిన వెంటనే అక్కడ మనకి టీ షాప్ అంకుల్ ఉన్నారు, వాళ్ళని అడిగి కొంచెం డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళామంటే అక్కడ నుంచి మనకి అర్థమైపోతుంది చూడంగానే, తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ మనకి స్టాపింగ్ అనమాట, బైక్ అవన్నీ అక్కడే పెట్టున్నారు. పార్కింగ్ ఏరియా అలా ఉంది మొత్తం చూడడానికి. సో చూసారు కదా ఎంత ఉంది, మొత్తం బైక్సే ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియా. మనకి అక్కడ ఆటోలు ఉంటాయి, మనకి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలో ఎక్కి కూడా వెళ్ళొచ్చు. సో మనకి టెంపుల్ కన్నా కొంచెం దూరం ఆపుతారు, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకో రావాలి. నన్ను అడిగితే
కొని వెళ్ళడమే బెస్ట్. 2 కిలోమీటర్స్ పెద్ద కష్టమేం కాదు. కొంతమంది నడవలేని వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఆటోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇక్కడ నుంచి మనకి మొత్తం షాపింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టిఫిన్ చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు. సో మేము ముందుగానే ఆ ట్రైన్ లోనే తినేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఎలా ఉంటదేమో తెలియదు కదా అనేసి. ఇక్కడ నుంచి మా వేద షాపింగ్ స్టార్ట్ చేస్తా అనింది. వద్దు, రిటర్న్ లో తీసుకుందాం అని చెప్పాము. సో ఇక్కడ నుంచి మనము రైడ్ తీసుకున్నామంటే ఇక్కడ గ్రూప్స్ గా ఉన్నారు. అంటే ఇక్కడ బస్సెస్ కూడా ఆగుతాయి. గ్రూప్స్ గా అమ్మవారి మాల వేసి వస్తారు కదా, వాళ్ళకి ఇక్కడే ఆపుతారు అనుకుంటా బస్సు. అందుకే గ్రూప్స్ గా కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం స్ట్రైట్ గా పోవాలి. ఏమైనా డౌట్ అనిపిస్తే లెఫ్ట్ సైడ్ ఉంది కదా SCTC అని, వాళ్ళని అడిగినా కూడా నేనైతే అమ్మవారి గురించి ఒక కథ విన్నాను. సో అది మీకు చెప్తాను, ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. 1960లో ఒక వేప చెట్టు ఉండేదంట. అందులో కాయలు కాసేవి. ఆ వేప పండ్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయంట. సో అక్కడున్న వాళ్ళు అవి తింటే మనకున్న సర్వ రోగాలు పోతాయని, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని, చాలా బాగుంటామని వాళ్ళు నమ్మేవారు. ఆ పాలు కూడా వచ్చేవంట. అవి కూడా చాలా బాగుందంట. ఇది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఔషధం లాగా యూజ్ చేసేవారంట. ఇది 1966లో పెద్ద వర్షం వచ్చి సో ఆ చెట్టు కూలిపోతే అక్కడ ఒక పుట్టునింది. సో ఆ పుట్టులో నుంచి ఆ పుట్ట కరిగి అక్కడ నుంచి స్వయంభూ అనేసి వెలిసిందంట. అప్పటి నుంచి అక్కడ చిన్న గుడిసెలాగా వేసి పూజలు చేసుకుంటా ఉండేవారనమాట. సో ఇదనేది చాలా మహిమైన అమ్మవారు. అందుకని అమ్మవారికి చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. ఈ టెంపుల్కి స్త్రీలు ఎనీ టైం పూజలు చేయొచ్చు. పీరియడ్స్ టైంలో కూడా లేడీస్ వెళ్ళి పూజలు చేస్తారంట. సో చాలా స్పెషల్ ఈ టెంపుల్. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారుగా కొలుస్తారు అందరూ. మనము పైన వెళ్ళకూడదు, బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ కిందే వెళ్ళాలని చెప్పి మనకు ఒక బోర్డు కూడా రాసుంటారు పైన, డేంజర్ అని చెప్పి. సో టెంపుల్ అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా ఎంత దగ్గరగా ఉందో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలంతే. రైట్ తీసుకుంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ ఆర్చ్ ఉంది కదా లోపల, అక్కడ నుంచి మనకి అసలు వీడియోస్ అనేది కెమెరా నాట్ అలౌడ్. సో ఆర్చ్ కాడ నుంచి మనం ఇక్కడ వరకే తీసుకోవాలి. సో నాకు లోపలికి వెళ్ళినాక అది తెలిసిందనమాట. సో మనం రాగానే ఇక్కడ స్లిప్పర్స్ అనేది ఇక్కడే మనం పెట్టవాలి. సో వాళ్ళు మనకి 10 రూపీస్ ఎంతో తీసుకున్నారు అంతే. ఇక్కడ నుంచి మొత్తం ఈ సైడ్ అంతా మనకి లెఫ్ట్ సైడ్ అంతా షాపింగ్ ఉంటది. స్వీట్స్ అవి ఉంటాయి కదా, హల్వా అవన్నీ. సో ఇక్కడ నుంచి మనకి ఫ్రీ దర్శనం అయితే ఇక్కడే పంపించేస్తారు. స్టార్టింగ్ లోనే మనకి మాల వేసిన వాళ్ళకి వేరే దర్శనము, మనం మాల వేయకుండా ఉన్న వాళ్ళకి సపరేట్ దర్శనం ఉంటుంది. మాకైతే 5 minutes లోనే అయిపోయింది దర్శనం అనేది, ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా మా వేద వాళ్ళ కోసం వాళ్ళకి టోకన్ తీసుకోవాలి. మాల వేసిన వాళ్ళకి కన్ఫర్మ్ టికెట్ ఉంటుంది వాళ్ళకి. సో ఫ్రీ దర్శనము 300 టోకను, VIP టోకను. సో మాకు తెలియదు అనమాట. సో మాకేం చెప్పారంటే అక్కడ కొన్ని కేంద్రాలని ఉంటాయి, మనకి ఏమన్నా తెలుసుకోవాలంటే. వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం దూరం వెళ్తే అక్కడ మాకు అడ్రస్ చెప్పారు, అక్కడ వెళ్ళి తీసుకోండి అనేసి. సో మనకేమంటే అక్కడ వెళ్ళి తీసుకోవడం చాలా కష్టం. ముందే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, లేదంటే VIP టోకన్ తీసుకోవాలి, లేదంటే ఫ్రీ దర్శనం అంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో మాకు మాల వేసేప్పుడు ఏం చెప్పారంటే టెంపుల్ దగ్గర ఇస్తారు, తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పలేదు, ఇలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. సో మేము అలా అనుకొని వచ్చేసాం అనమాట. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఇది విఐపికి అయితే మనకు టోకెన్ అవసరం లేదు. డైరెక్ట్ గా 1000 మనీ కట్టామంటే డైరెక్ట్ గా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. 300 మాత్రం టోకెన్ కంపల్సరీ వెళ్ళి తీసుకోవాలి ఫ్రీ దర్శనానికి. విఐపి దర్శనము మార్నింగ్ 5:30 AM నుంచి నైట్ to 7 PM వరకు ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోండి వెళ్ళేటప్పుడు. ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడుగుతూ వెళ్ళాము. సో మనకు రైట్ సైడ్ చూసారా, ఇక్కడ మన లగేజ్ మొత్తం పెట్టేసేదానికి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్నదానం ఉంది. సో అక్కడి నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళాలి. సో ఇదే అన్నదానానికి కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు అసలుకి అన్నదానంకి చూస్తే. ఇంక నుంచి స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు కనీసం ఒక 1.5 kilometer వరకు ఉంటుంది వెళ్ళడానికి. చూసారా మొత్తం రెడ్ కలర్ శారీసే ఉంటారనమాట. మనకి ఎక్కువ ఒక 11 times అలా, నాకు కరెక్ట్ గా తెలియదు. ఎక్కువ వేసిన వాళ్ళకి ఎల్లో శారీ వస్తుంది, స్టార్టింగ్ వాళ్ళకి రెడ్ శారీ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్ గా ఉంటది. సో స్వీట్స్ ఇవి మన టెంపుల్ నుంచి దగ్గర తెస్తారు కదా, సో అవన్నీ ఇక్కడే ఉంటాయి. దీని పక్కనే లేక్ ఉంది, చాలా బాగుంది. అది వీలైనంత వరకు మీరు మాల వేసే వాళ్ళ దగ్గరే టోకెన్ అనేది తీసుకునేయండి. మనకి ఇక్కడికి వస్తే చాలా కష్టం అనమాట, అంత దూరం వెళ్ళి తెచ్చుకోవడం అనేది. ఆర్చ్ లాగా ఉంది కదా, సో అది కాలేజు. ఇక్కడ నేమ్స్ అన్ని అమ్మవారి నేమ్స్ తో ఉంటాయి. ఆదిపరాశక్తి డెంటల్ కాలేజు, స్కూల్ ఉంది, బ్యాంక్ కానీ చాలా వరకు అమ్మవారి నేమ్స్ తోనే ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది ఇవంతా చూడడము. సో చూసారు కదా, ఆదిపరాశక్తి డెంటల్ కాలేజ్ అని హాస్పిటల్ అని ఉంది కదా. సో అంతే. ఇక్కడ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు, రష్. వాళ్ళతో నిజంగా తప్పిపోతే ఏం చేయాలా అన్నట్టుంది వాళ్ళందరిని చూస్తే. సో చాలా ఫేమస్ అయింది టెంపుల్ అయితే, ప్రతి ఇయర్ వస్తారు అందరూ.
అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో చూపించాను కదా, మన స్టాపింగ్ ఇక్కడ ఆపుతారనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని టెంపుల్ కి వెళ్ళాలి. సో మనం టోకన్స్ తీసుకోవాలంటే లెఫ్ట్ వచ్చి ఇక్కడ ఏటీఎం అని ఉంది కదా, సో అక్కడ ఐసిఐసి బ్యాంక్ ఇక్కడికి వస్తే మన టోకన్స్ అనేది ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. సో మాకు ఇక్కడైతే లేదని చెప్పారు, ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలన్నా. సో ఇంక మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఫ్రీ టోకన్స్ ఉంటాయంట. మేము మేము రిటర్న్ అయిపోయి విఐపి టోకెన్ తీసుకుందామని అక్కడికే వెళ్తున్నాము. సో అక్కడే మనం డైరెక్ట్గా టోకెన్ మనీ కట్టి టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో మనకు ఒక 15 మినిట్స్లో అయిపోయింది వాళ్ళకి. మాకు ఫ్రీ దర్శనానికి మాకు ఒక 5 మినిట్స్ అయిపోయింది. అంటే వాళ్ళకి వేరే దర్శనం ఉంటుంది, మాల వేసిన వాళ్ళు ముందు పంపిస్తారు, మనం వెనక నుంచి దర్శనం ఉంటుంది. చాలా బాగా అయింది దర్శనం అయితే. సో మనం దర్శనం నుంచి బయట రాగానే లెఫ్ట్ సైడ్ లడ్డు కౌంటర్ ఉంటుంది, అక్కడ ఒక చెట్టు ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో నేనైతే అక్కడ తీయలేదు, కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా బయటకు వచ్చేసాము. మాకు ఒక 5 మినిట్స్ లో దర్శనం అయిపోయింది, వాళ్ళకి ఒక 10 మినిట్స్ పట్టింది. అంటే వాళ్ళకి మనకి వేరే దర్శనం ఉంటుంది, మాల వేసే వాళ్ళకి ఒకటి, వేయిన వాళ్ళకి సపరేట్ రూట్స్ ఉంటాయి అనమాట. సో బాగా దర్శనం అయిపోయింది. ఇదైతే చాలా ఫేమస్ అయింది. స్టార్టింగ్ లో షాపింగ్ చేసింది. సో ఇంటికి వెళ్ళేంత టైం లేదు, ఇక్కడ అన్ని ఓపెన్ చేసి చూస్తుంది. మాకు ఇంకా ట్రైన్కి ఒక 2 అవర్స్ ఉందన్నమాట, ముందే వచ్చేసాం కదా. సో ఇంకేం చేద్దామని మేము కొంచెం ఆ వేదర్ టైం పాస్ అయితే చేసాము. మనం మాల వేసేటప్పుడు ఆ టెంపుల్లో ఉంటారు కదా గురువు వాళ్ళు అడిగామంటే వాళ్ళతో కూడా మనం గ్రూప్స్గా వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళాలనుకున్నప్పుడు. సో 1 డే ప్యాకేజ్, 2 డేస్ ప్యాకేజ్, 3 డేస్ ప్యాకేజ్ అలా ఉంటాయి బస్సెస్ వాళ్ళ దగ్గర, అలా కూడా వెళ్ళొచ్చు. లేదంటే మనం ఇలా రావాలనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ ఇక్కడ టోకెన్ అనేది తీసుకోండి, టికెట్. లేకపోతే మేము పడిన ఇబ్బంది మీరు ఇక్కడ పడవచ్చు. సో చాలా కష్టం అనిపించింది. మాలాగా మీరు ఇబ్బంది పడకూడదని ముందే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో 2 మంత్స్ బ్యాక్ తీసింది, నాకు అసలు టైం లేదు పోస్ట్ చేయడానికి. ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ రైల్వే స్టేషన్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పోలీస్ వాళ్ళే చెప్తున్నారనమాట, మైక్ పెట్టుకొని ఏమన్నా ఫోన్స్ కానీ మనీ కానీ దొంగతనం చేస్తారు, మీకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి అని. చూసారా రష్ ఎలా ఉందో, మనం వచ్చేటప్పుడు ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు ఎంత ఫుల్ గా ఉందో. అందరం ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాము. మేమైతే 2 అవర్స్ ముందే వచ్చేసాము. సో మా విహాన్స్కి అసలు ఫుల్ బోర్ కొడుతుంది, మొత్తం కింద చాలా సేపు ఆడుకున్నాడు. సో ఇంట్లో అయితే ఆడుకుంటాం, బయట కుదరదు కదా. సో ఇంకా అక్కడ బాగా ఆడుకున్నాడు. సో ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ వచ్చి 2:30కి మనకి ఆఫ్టర్నూన్. సో ఒకసారి చెక్ చేసుకోండి బుక్ చేసుకునేటప్పుడు. సో మనకి టైం సరిపోతుంది, మేము వెళ్ళొచ్చిన దానికి ఈ టైంకి సరిపోయింది. ఫ్రీ దర్శనం వెళ్ళుంటే ఎంత టైం పట్టి ఉంటుందో నాకు తెలీదు. సో ఇది వెళ్ళాం కాబట్టి టైం సరిపోయింది. సో అన్నదానం కూడా మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు. ఇక్కడ చూసారా మా జో లాగానే ఉన్నాడు, అస్సలు తను రాలేదు కదా మా జో అనుకొని మా విహాన్షు ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. సో బాగా హ్యాపీగా అనిపించింది. ఈ బొమ్మలన్నీ మా వేదవి తడవని పీక్కుంటుంది. సరే కాసేపు ఆడుకోని తనకి ఇచ్చాము. సో మా విహాన్స్ బాగా చిల్ అయ్యాడు. సో ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ వ్యూ అనమాట, నాకు చాలా బాగా అనిపించింది. టెంపుల్ దగ్గర నేను ఇంకేమన్నా మిస్ అయ్యింటే నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో నేను వెళ్ళింది ఫస్ట్ టైం, నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇది తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయాలనుకున్నా, టెంపుల్ దగ్గర వెళ్ళాలనుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఓం శక్తి అమ్మవారు అంటే చాలా ఫేమస్ అయింది కాబట్టి అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మా ఇంటి దగ్గర కూడా ఆల్మోస్ట్ చాలా ఫేమస్ అమ్మవారు అనేది, చాలా మెంబర్స్ వేస్తుంటారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.